చిరంజీవిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేసుకోవాలని ఆశిస్తుందా? ఇది ఊహాజనితం కాదు. ఇప్పుడు సంక్రాంతి సంబరాల సందర్భంగా కిషన్ రెడ్డికి సంబంధించిన ఇంట్లో ఢిల్లీలో జరిగిన వేడుకలకు చిరంజీవి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి వేదికను పంచుకున్నారు. గతంలో కూడా వేదికల్లో చిరంజీవికి అత్యధిక ప్రయారిటీని ప్రధానమంత్రి ఇస్తూ వచ్చారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాల్లో కమ్మ, రెడ్లు ఈ రెండు వర్గాలు పెద్ద ఎత్తున రాజకీయాలను శాసిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థానాల్లో వాళ్లే ఉంటున్నారు. సో ఇక్కడ కాపు వర్గంలో ఎక్కువ శాతం జనాభా ఉంది. 7 ఉపకులాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లోనూ ఎక్కువ శాతం జనాభా ఉంది. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించాలన్న ఒక బలమైన నినాదం గతంలో ఉంది. చిరంజీవి వాళ్ళలో కూడా ఆశను రగిల్చాడు, కానీ దాన్ని సస్టైన్ చేయలేకపోయాడు. ఈ పవన్ కళ్యాణ్ వచ్చి దాన్ని అందుకున్నాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అంత విస్తృతంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేక తెలుగుదేశం పార్టీతో ఇదైపోయాడు. అప్పటికే భారతీయ జనతా పార్టీ అతనికి చెప్పి చూసింది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిన్ను ఫోకస్ చేస్తాం, ఈ రోజు కాకపోయినా మరి కొంతకాలంలో మనం అధికారంలో రావచ్చని. కానీ 6% ఓట్లతో నేను ఎక్కువ కాలం పార్టీని సస్టైన్ చేయలేను, తెలుగుదేశంతో వెళ్ళి ఎంతో కొంత సీట్లు సంపాదించి అధికారంలో వాటా పంచుకుంటానని ఆ రోజు పవన్ కళ్యాణ్ అంటాం. ఈరోజు తెలుగుదేశంతో వెళ్ళటం, అక్కడ పెద్ద లోకలు ఎప్పుడు బయటకు వస్తాడో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చిరంజీవిని మచ్చిక చేసుకుని ఆంధ్రప్రదేశ్లో కాపులకి ముఖ్యమంత్రి పదవి అన్న నినాదాన్ని తీసుకెళ్ళి కాపు ఓట్లను సొంతం చేసుకోవాలి వచ్చే ఎన్నికల నాటికి. అదేవిధంగా తెలంగాణలో కూడా కాపులకు సంబంధించిన ఓట్లని భారతీయ జనతా పార్టీ వరకు మళ్లించాలని భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.